హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో టీని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా చేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. రంగు, రుచి, చిక్కదనం అనేది ఎలా వస్తుందనేది వీడియోలో కొన్ని టిప్స్తో చూపిస్తున్నాను, కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్స్ను ఫాలో అయ్యి చేశారంటే ఈ టీ అనేది ఎవరికైనా నచ్చాల్సిందే, అంత బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. టేస్టీ అయిన ఈ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మరి ముందుగా స్టవ్ పైన టీ గిన్నెని పెట్టుకోవాలి. టీ గిన్నెని పెట్టుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1.5 గ్లాసు వాటర్ పోసుకుంటున్నానండి. ఈ టీ అనేది 3 నుంచి 4 వరకు వస్తుందన్నమాట. మీరు ఒకవేళ ఇద్దరికే పెట్టాలనుకోండి, 1 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ అనేది మరుగుతున్నాయి కదా, ఈ టైంలోనే 2 ఇలాచీలను మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఇలాచి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే కొంచెం అల్లం ముక్కను ఈ విధంగా దంచి వేసుకోవాలి. ఈ క్వాంటిటీను మీరు ఇద్దరికైతే సగం చేసుకొని వేసుకోవచ్చండి. యాలకులు అనేది 2 వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 వేసాను. అలాగే లవంగాలు కూడా 3 వేసాను. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకుంటున్నాను. వీటితో మంచి ఫ్లేవర్ వస్తుంది, కాబట్టి తప్పకుండా వేసుకోండి. లవంగాలు అనేది వచ్చేది వర్షాకాలం కాబట్టి చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మనకు వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతాయి. చూడండి, ఈ విధంగా అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగినాక నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకుంటున్నాను. మీరు ఏది వాడితే అది వేసుకోవచ్చండి, ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్లు మాత్రం పక్కాగా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి. నేను 3 అనే చెప్పలేనండి, ఎందుకంటే మీ టేస్ట్కి తగ్గట్టు పంచదారను వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి టీ పొడి అంతా బాగా మరిగే వరకు ఒక 2 నిమిషాల వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం వాటర్ ఎంత తీసుకున్నామో పాలు కూడా అంతే తీసుకోవాలి. 1.5 గ్లాసు పాలు వేసుకుంటున్నాను. పాలు అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, లేదంటే గోరువెచ్చగా ఉంటే మరీ బాగుంటుంది. అలా అని ఫ్రిడ్జ్లోంచి తీయగానే పోయొద్దు, టీకి మంచి చిక్కదనం అనేది రాదు. కాబట్టి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను వేసుకోండి, లేదంటే గోరువెచ్చగా ఉన్నవి అయితే మరీ మంచిదనమాట. కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి పాలు, టీ పెట్టుకునేటప్పుడే చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకొక టిప్ వచ్చేసి, టీ హోటల్లో చూస్తే మనకు గరిటెతో ఇలా కలుపుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా కలపడం వల్ల టీకి మంచి చిక్కదనము, రంగు అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇలా గుంత గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల టీకి మంచి చిక్కదనం వస్తుంది. కాబట్టి మరుగుతున్నప్పుడే ఇలా కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు టీని బాగా మరిగించుకోవాలి. మనకు కలర్ కూడా తెలిసిపోతుంది. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, గులాబీ పువ్వు రేకల్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అలాగే మంచి స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకొని అయితే ఒకసారి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, 1 నిమిషం పాటు బాగా మరిగించుకోవాలి. గులాబీ రేకుల్ని వేసినాక 1 నిమిషం మరిగించుకుంటే సరిపోతుందండి. టోటల్గా ఒక 3 నుంచి 4 నిమిషాలు మరిగించుకోవాలి పాలు పోసినాక, ఎందుకంటే మరీ ఎక్కువ మరిగిస్తే టీ టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఇలా కప్పులోకి వేసుకుంటే నురగ అనేది వస్తుంది, అప్పుడే మనకు టీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టీ చూస్తుంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంట్లో అందరికీ టీ అంటే చాలా ఇష్టము, కాబట్టి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి. దీంట్లోకి ఏ బిస్కెట్ అయినా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ పార్లేజీ బిస్కెట్ తీసుకున్నాను. దీనికి గుడ్ డే బిస్కెట్ అయినా ఉస్మానియా బిస్కెట్ అయినా చాలా బాగుంటుంది. కాబట్టి ఈసారి నేను చూపించే పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.